ఎగ్ మిల్క్ ఉందా? ఇంత ఒక డాగ్ పెడతారా? ఇంత తినేస్తుందా? ఏం పెడతారు? అరుపులు ఎండవ అంటే తక్కువ కాదు ఈ ప్రాంతం. నైట్ అలా ఉంటూనే రాజమహేంద్రవరం క్వారీ సెంటర్లో ఏబీసీ సెంటర్ని సందర్శించడం జరిగింది. ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు అందరూ కూడా. ఎండాకాలం తీవ్రత పెరుగుతూ ఉంది. అలాగే కుక్కల యొక్క సంఖ్యని, వాటి పట్ల ఏబీసీ వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ ఏ విధంగా చేయబోతున్నాం అన్నది ఇంత ముందునే నేను ఓ శాసనసభ్యుడిగా సమీక్షించి ప్రజలకు తెలియచేశాను. కానీ ఆనాడు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల వచ్చి ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసి నేను ప్రజలకు తెలియచేయలేకపోయాను. ఈ రోజున ప్రత్యక్షంగా నా కళ్ళతో చూసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 101 కెనాల్స్ ఉన్నాయి. వాటిల్లోని ఆ కుక్కల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నారు, ఎందుకంటే వాటిని తీసుకొచ్చిన తర్వాత వాటికి టైమ్లీ ఫుడ్ పెడుతున్నారా, మంచినీళ్ళు పెడుతున్నారా అన్నీ కూడా చూడడం జరిగింది. అధికారులు, నాయకులు అందరి సమక్షంలోనే వాటిని చాలా బాగా చూసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గతం వైసీపీ ఒక ఆలోచన, ఇప్పుడున్న కూటమి యొక్క ఆలోచన. గతంలో ఒక ఆపరేషన్ థియేటర్ ఉండేది, కెనాల్స్ పరిమితంగా ఉండేది. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని, చిన్నపిల్లల యొక్క సురక్షతని దృష్టిలో పెట్టుకొని కెనాల్స్ యొక్క సంఖ్యను పెంచాం. ఏదైతే ఒక ఆపరేషన్ థియేటర్కి అదనంగా ఇంకొక ఆపరేషన్ థియేటర్ని నిర్మించుకున్నాం, అందుబాటులో తీసుకొచ్చాం. గతంలోని ఒక 20-25 ఆపరేషన్స్ పర్ డే చేయగలిగితే ఇప్పుడు 50 ఆపరేషన్స్ అంటే సర్జరీస్ పర్ డే చేసే కెపాసిటీకి ఈ సెంటర్ పెరిగింది. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, డాక్టర్స్ కానీ, ఇక్కడ జరుగుతున్న సిస్టమ్ కానీ రాష్ట్రంలోని మరి ఎక్కడా లేదన్నది చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. రాష్ట్రంలో మరి ఎక్కడ కూడా ఈ మాదిరిగా లేదు. ఎస్, చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి చోట, ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలోని కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ రాజమహేంద్రవరంలోని ఏబీసీ సెంటర్ నిర్వహిస్తున్న విధానం రాష్ట్రానికి ఒక రోల్ మోడల్. ఇప్పుడు అదనంగా ఏదైతే 46 ఎల్లుండ ప్రారంభించుకోబోతా ఉన్నాం, చాలా పద్ధతిగా వాటికి ఏ విధమైన పారిశుధ్య పరంగా కూడా సమస్య లేకుండా, అలాగే వీటి నుంచి వచ్చే వ్యర్థాలన్నీ కూడా ప్రాపర్గా డ్రైనేజ్లో వెళ్ళే విధంగా నిర్మించుకోవడం జరిగింది 60 లక్షలతో. అది ఎల్లుండి ఆదివారం ఉదయం ప్రారంభించుకోబోతా ఉన్నాం. యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ కూడా, ఎందుకంటే ఇది ఏబీసీ సెంటర్స్కి సిస్టర్ ప్రోగ్రామ్. ప్రతి డాగ్ని మనం యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయగలిగితేనే ఈ ర్యాబిస్ వ్యాధిని అన్నదాన్ని మనం నియంత్రించగలుగుతాం. ఎందుకంటే ఆ ర్యాబిస్ వ్యాధి ఉన్న కుక్క ఎవరినైనా కరిచినా, మరో కుక్కని కరిచినా, లేకపోతే మనుషుల్ని కరిచినా అది ప్రాణాపాయం. కాబట్టి యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ అన్నది, దానికి ర్యాబిస్ ఉందా లేదా అన్నది కాదు, పుట్టబోయే పిల్లలతో సహా అన్నిటికీ చేసుకుంటూ వెళ్ళినట్లయితే
ఆ ఏదైతే మనకి నగరంలో సుమారు 20,000 కుక్కలు ఉన్నాయనేది మనం సర్వే చేసుకున్నాం. అది మనకి నియంత్రించుకోవడానికి అవుతుంది ర్యాబీస్ అన్న వ్యాధిని. కల్పన గారు వెనక్కి రావాలి.